వెల్కమ్ టు శ్రీ ఆచార్య అకాడమీ. టుడే సోలార్ సిస్టంలో ఉన్న స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఏ విధంగా చూద్దాం. మరి సోలార్ సిస్టమ్ సౌర వ్యవస్థ, సోలార్ సిస్టమ్. మరి సోలార్ సిస్టంలోని సన్ ఎలా ఉన్నాడు, సన్ చుట్టూ తిరిగే 8 గ్రహాల యొక్క పొజిషన్ ఏంటి, వీటి నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, మరి వీటి గురించి టుడే క్లాస్లో మనం చూద్దాము. ఫస్ట్ సోలార్ సిస్టంలో ఫస్ట్ సన్ గురించి చూద్దాం. మరి సన్కు వచ్చేటప్పటికి సన్ తన చుట్టూ తను తిరగడానికి ఎంత సమయం తీసుకుంటాడు, మరి అదే సన్ తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం తీసుకుంటాడు, అలాగే ఎస్ఎన్ చుట్టూ తిరగడానికి ఎంత సమయం తీసుకుంటాడు, సన్లో ఎంత టెంపరేచర్ ఉంటుంది, సన్ యొక్క డెన్సిటీ ఎంత, సన్ యొక్క డయామీటర్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అనే మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఫస్ట్ సన్ గురించి మనం తెలుసుకునే ముందు అసలు సన్లో ఉండే గ్యాసెస్ ఏంటి, సన్లో ఉండే వాయువులు. సన్లో మనకి 72% హైడ్రోజన్ ఉంటుంది, 26% హీలియం ఉంటుంది, రిమైనింగ్ పర్సెంటేజ్ మిగతా గ్యాసెస్ ఉంటాయి. 72% హైడ్రోజన్, 26% హీలియం ఉంటుంది, రిమైనింగ్ మిగతా అదర్ గ్యాసెస్ ఉంటాయి. మరి సన్కు వచ్చేటప్పటికి సన్లోని ఈ హైడ్రోజన్ని హీలియంగా మార్చే చర్యని ఏమంటామంటే న్యూక్లియర్ ఫిజన్ అంటారు. న్యూక్లియర్ ఫిజన్ క్వశ్చన్ ఎలా అడుగున్నాడు ఎగ్జామ్లో మనకి, సూర్యుల్లో పనిచేసే చర్య ఏంటి, సూర్యుల్లో పనిచేసే చర్య ఏంటంటే మనకి న్యూక్లియర్ ఫిజన్ వల్ల హైడ్రోజన్ వాయువు అనేది హీలియంగా మారుస్తుంది. హైడ్రోజన్ హీలియంగా మార్చేటప్పుడు మనకి న్యూక్లియర్ ఫిజన్ అనే చర్య జరుగుతుంది. దీనివల్ల సూర్యునిలో ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా సన్ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి కాన్స్టెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే సూర్యునిలో జరిగే చర్య. ఆ చర్య ఏంటంటున్నామంటే న్యూక్లియర్ ఫిజన్. మరి సన్లో ఎంత పర్సెంటేజ్ మన హైడ్రోజన్ అంటున్నాము, 72%. హీలియం ఎంత పర్సెంట్ ఉందని 26%. ఇవి రెండు ఇంపార్టెంట్ బిట్స్, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మరి సన్కు వచ్చేటప్పటికి సన్ యొక్క ఏజ్ ఎంత, సన్ ఏజ్ 5.5 బిలియన్ ఇయర్స్, 5.5 బిలియన్ ఇయర్స్. మరి సన్ యొక్క డయామీటర్ ఎంత, సన్ డయామీటర్కి వచ్చేప్పటికి 13,91,980 కిలోమీటర్స్ సన్ యొక్క డయామీటర్. సన్ యొక్క డెన్సిటీ ఎంత, సన్ యొక్క డెన్సిటీ 1.41 గ్రామ్స్ బై సిసి. సన్ యొక్క డెన్సిటీ ఎంత అని అడిగితే 1.41 గ్రామ్స్ బై క్యూబిక్ సెంటీమీటర్స్, సిసి క్యూబిక్ సెంటీమీటర్స్ అని గుర్తుపెట్టుకోండి. మరి సన్ యొక్క ఏజ్ ఎంత అంటున్నాము, 5.5 బిలియన్ ఇయర్స్. సన్ యొక్క డయామీటర్ 13,91,980 కిలోమీటర్స్. సన్ యొక్క డెన్సిటీ 1.41 గ్రామ్స్ బై సిసి అని గుర్తుపెట్టుకోండి. మరి సన్ను తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం తీసుకుంటాడు, దీన్ని రెవిల్యూషన్ పీరియడ్ అంటారు. మరి రెవిల్యూషన్ పీరియడ్కి వచ్చేటప్పటికి అండ్ మరొకటి రొటేషన్ పీరియడ్. రొటేషన్ పీరియడ్ అంటే తన చుట్టూ తాను తిరగడము, రెవల్యూషన్ పీరియడ్ అంటే తన చుట్టూ తాను తిరుగుతూ యూనివర్సల్ చుట్టూ తిరగడము. మరి తన చుట్టూ తాను తిరగడాన్ని మనం రొటేషన్ పీరియడ్ అంటున్నాము. మరి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం తీసుకుంటాడంటే 25.9 డేస్. మరి సూర్యుడు విశ్వం చుట్టూ తిరగడానికి, యూనివర్సల్ చుట్టూ తిరగడానికి ఎంత సమయం తీసుకుంటాడు, దాన్ని మనం ఏమంటామంటే రెవల్యూషన్ పీరియడ్. దీన్ని తెలుగులో భ్రమణ కాలం అంటారు, దీన్ని పరిభ్రమణ కాలం అంటారు. మరి భ్రమణ కాలం అయితే మనం ఇక్కడ చెప్పాము. మరి పరిభ్రమణ కాలానికి వచ్చేప్పటికి అంటే యూనివర్సల్ చుట్టూ తిరగడానికి ఎంత సమయం తీసుకుంటాడంటే ఇంచుమించుగా 250 మిలియన్ ఇయర్స్. మన ప్రీవియస్ పేపర్లో ఎగ్జామ్లో అడిగి ఉన్నాడు, ఏమని అడిగాడు, 1 కాస్మిక్ ఇయర్ అంటే ఎంత. 1 కాస్మిక్ ఇయర్ అంటే మీకు 250 మిలియన్ ఇయర్స్ అని గుర్తుపెట్టుకోండి. 250 మిలియన్ ఇయర్స్ దేనికి ఈక్వల్ అవుతుందంటే 1 కాస్మిక్ ఇయర్.
1 కాస్మిక్ ఇయర్ అంటే ఎన్ని ఇయర్స్కి ఈక్వల్ అవుతుందంటే 250 మిలియన్ ఇయర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇది సన్ యొక్క రొటేషన్ పీరియడ్ అండ్ రెవల్యూషన్ పీరియడ్. నెక్స్ట్ వన్, మరి సన్ చుట్టూ ఎర్త్ అనేది తిరుగుతుంది కదా, దీని నుంచి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ టైప్లో క్వశ్చన్ అడిగి ఉన్నాడు. ఏంటంటే సూర్యుని యొక్క లైట్ కాంతి ఎర్త్ని రీచ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుందని అడిగాడు. సన్ యొక్క లైట్ కాంతి ఎర్త్ని రీచ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుందంటే 8 minutes 20 seconds, 8 నిమిషాల 20 సెకండ్ల సమయం పడుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సన్ యొక్క పరిమాణం, సన్ యొక్క సైజ్ పరిమాణం ఎర్త్ కంటే ఎన్ని టైమ్స్ ఎక్కువగా ఉంటుందని అడిగాడు. ఓకేనా, ఇక్కడ సన్ యొక్క పరిమాణం ఎర్త్ కంటే 1.3 మిలియన్ టైమ్స్ 1.3 మిలియన్ టైమ్స్ పెద్దదిగా ఉంటుంది. దేని యొక్క పరిమాణం అంటే మనకి సన్ యొక్క పరిమాణం. దేంతో పోల్చుకుంటే ఎర్త్తో పోల్చుకుంటే. నెక్స్ట్ వన్, ఎర్త్ కంటే సన్ యొక్క గ్రావిటీ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తి ఎర్త్ కంటే సన్ యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎన్ని టైమ్స్ ఎక్కువగా ఉంటుందంటే మనకి 28 టైమ్స్ ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. 28 టైమ్స్ ఎక్కువగా దేని యొక్క గ్రావిటీ ఫోర్స్ ఎక్కువగా ఉంటుందంటే ఈ యొక్క సన్ యొక్క గ్రావిటీ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రీవియస్ పేపర్లో మనకి లాస్ట్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో మనకి దీని నుంచి ఒక క్వశ్చన్ అడిగి ఉన్నాడు. ఎగ్జామ్లో దీని నుంచి క్వశ్చన్ ఎలా అడిగి ఉన్నాడంటే మనకి ఒక వస్తువుని సన్న మీద పెడితే, ఒక వస్తువుని సన్న మీద ఉంచితే ఆ వస్తువు బరువు అనేది మనకి ఎంత ఉంటుంది. ఎగ్జాంపుల్కి మనకి ఎర్త్ మీద ఒక వస్తువుని ఉంచాము. ఎర్త్ మీద ఒక వస్తువు బరువు 10 kgs ఉంటే 10 kgs ఉంటే ఆ వస్తువు యొక్క వెయిట్ అనేది సన్న మీద ఎన్ని కేజీలు ఉంటుంది. సన్ మీద ఎన్ని కేజీలు ఉంటుంది అంటే ఇక్కడ మళ్ళీ మనం ఏం చూడాలి, గ్రావిటీ ఫోర్స్. అంటే ఎర్త్ కంటే సన్ యొక్క గ్రావిటీ ఫోర్స్ ఎన్ని టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. 10 times ఇంటూ 10 times అంటే 10 kgs ఇంటూ 28 times. అప్పుడు ఆ వస్తువు యొక్క బరువు సన్న మీద ఎన్ని కేజీలు ఉంటుందంటే 280 kgs ఉంటుంది. అంటే ఒక వస్తువుని ఎర్త్ మీద పెడితే 10 kgs ఉంటే అదే వస్తువు బరువు ఈ యొక్క సన్న మీద ఎన్ని కేజీలు ఉంటుందంటే 280 kgs ఉంటుందని గుర్తుపెట్టు. అంటే గ్రావిటీ ఫోర్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ గ్రావిటీ ఫోర్స్ ఎక్కువగా ఉంటే వస్తువు యొక్క వెయిట్ పెరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. అదే మళ్ళీ క్వశ్చన్ అడిగేటప్పుడు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎర్త్ మీద ఒక పర్సన్ ఒక 10 మీటర్లు జంప్ చేస్తే అంటే 10 meters జంప్ చేస్తే అదే పర్సన్ మనకి సన్ మీద ఎన్ని మీటర్లు జంప్ చేస్తాడు. ఇక్కడ ఎప్పుడైనా జంప్ చేసేది క్వశ్చన్ అడిగితే మనకి గ్రావిటీ ఫోర్స్ ఎక్కువగా ఉంటే ఆ జంప్ చేసే విధానం తగ్గుతుంది. అదే గ్రావిటీ ఫోర్స్ తక్కువగా ఉంటే జంప్ చేసేది మనకి లాంగ్ డిస్టెన్స్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఎక్కువ గ్రావిటీ ఫోర్స్ ఎక్కువ ఉంది, సన్ మీద. అంటే ఎర్త్ కంటే సన్ గ్రావిటీ ఫోర్స్ ఎక్కువగా ఉందనుకోండి, గ్రావిటీ ఫోర్స్ని బట్టి చూస్తే మనకి మనం జంప్ చేసే విధానం ఏమవుతుందంటే తగ్గుతుంది. ఇక్కడ 10 meter జంప్ చేస్తే మరి సన్ మీద ఎన్ని మీటర్లు జంప్ చేస్తామంటే 10 meters by 28 అంటే 10/28 meters అనేది మనకి ఆన్సర్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇలా మన ప్రీవియస్ పేపర్లో ఈ క్వశ్చన్స్ అనేవి అడిగి ఉన్నాడు, కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇది ఓవరాల్గా మనకి దేనికి సంబంధించి అంటే ఈ యొక్క సన్కి సంబంధించి ఇంపార్టెంట్. మరి ఈ సన్ యొక్క లోపల భాగంలోని మనకి 3 layers ఉంటామని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ 3 layers ఒకసారి చూద్దాం. సన్ అనేది తీసుకుంటే సన్లో 3 layers అనేవి కంపోజ్ చేయబడి ఉంటాయి. ఏంటి ఆ 3 layers అంటే మనకి ఇన్నర్ లేయరు, అవుటర్ లేయరు, మిడిల్ లేయర్. ఈ అవుటర్ లేయర్ని ఏమంటామంటే మనము కరోనా అని పిలుస్తాం. మిడిల్ లేయర్ని ఏమని పిలుస్తాము అంటే క్రోమోస్పియర్. మరి ఇన్నర్ లేయర్ని ఏమని పిలుస్తామంటే ఫోటోస్పియర్ అని పిలుస్తారు. ఫోటోస్పియరు, క్రోమోస్పియరు, కరోనా అనే 3 layers కలిగి ఉంటామని గుర్తుపెట్టుకోవాలి. మన ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్ ఎలా అడుగున్నాడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అవుటర్ లేయర్. ఈ అవుటర్ లేయర్లోని ఈ యొక్క ఉపరితల భాగంలోని ఎంత ఉష్ణోగ్రత కలదో, ఎంత టెంపరేచర్ కలదో, ఈ యొక్క అవుటర్ లేయర్లో మనకి ఎంత టెంపరేచర్ కలదంటే టెంపరేచర్ పరంగా మనం చూసుకుంటే 6000 degrees Celsius 6000 degrees Celsius టెంపరేచర్ ఉంటుంది. ఎక్కడంటే అవుటర్ లేయర్.
మరి ఇన్నర్ లేయర్లో అంటే లోపల భాగంలో ఈ యొక్క సెంటర్ పాయింట్ కేంద్ర బిందువు వద్ద ఎంత ఉష్ణోగ్రత ఉంటుందని అడిగారు ప్రీవియస్ పేపర్లో. ఎంత ఉష్ణోగ్రత ఉంటుందంటే మనకి 1 lakh డిగ్రీ సెల్సియస్ 1 lakh డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అనేది కేంద్ర బిందువు వద్ద ఉంటుంది. అవుట్ లేయర్ వద్ద ఎంత టెంపరేచర్ ఉంటుందంటే 6000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓవరాల్గా దేనికి సంబంధించి అంటే ఈ యొక్క సన్ అంటే సోలార్ సిస్టంలో ఓన్లీ సన్ అనే కాన్సెప్ట్కి సంబంధించి ఇవి మనకు ప్రీవియస్ పేపర్లో అడిగిన ఇంపార్టెంట్ బిట్స్. ఎక్కువగా మన క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క టైప్స్లో అడుగుతాడు. ఏంటి, ఏదైనా ఒక వస్తువుని ఎర్త్ మీద పెడితే ఆ వస్తువు యొక్క బరువు సన్ మీద ఎంత ఉంటుందో అడుగుతున్నాడు. లేదా ఒక వ్యక్తి అనేవాడు ఎర్త్ మీద జంప్ చేస్తే మరి 10 మీటర్లు జంప్ చేస్తే అదే వ్యక్తి ఈ యొక్క సన్ మీద ఎన్ని మీటర్లు జంప్ చేస్తాడు. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నాడు. ఎందుకంటే ప్రాక్టీస్ మనం చేసేటప్పుడు ఇవన్నీ మ్యాక్సిమం చదువు ఉంటాం. మనకి ప్రాక్టికల్గా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఇది ఓవరాల్గా దేనికి సంబంధించి అంటే ఈ యొక్క సోలార్ సిస్టంలో సన్ అనే కాన్సెప్ట్ గురించి. నెక్స్ట్ కాన్సెప్ట్లో మీకు ఓకేనా ప్లానెట్స్ ఏ విధంగా ఉంటే చెప్తాను.